రేపు బుధవారం రోజున మర్చిపోకుండా కొంచెం జీలకర్రతో ఇలా చేయండి. మీ సమస్యలు ఖచ్చితంగా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా కోటీశ్వరులు కూడా అవుతారని చెప్పొచ్చు. ఎందుకంటే జీలకర్రకు చాలా పవర్ ఉంటుందండి. చాలామంది కూడా అనుకోవచ్చు, జీలకర్రతో ఏం జరుగుతుంది, జీలకర్రతో మాకు ఫలితం వస్తుందా అంటే తప్పనిసరిగా వస్తుంది. మన జీవితంలో మనకేంటంటే సమస్యలు చెప్పి రావు. ఆ సమస్యలతో మనం ఎంత సఫర్ అవుతామో మనకు మాత్రమే తెలుసు కదా. అయితే ఏ సమస్య ఉన్నా సరేనండి, ఖచ్చితంగా పోగొట్టుకోవాలి. సమస్యల నుంచి మేము బయటపడాలి, ఎలాగైనా సరే మా సమస్యలు తీరిపోవాలని కోరుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా జీలకర్రతో ఈ విధంగా చేస్తే చాలు, ఖచ్చితంగా ఏంటంటే కనుక మీ యొక్క సమస్య అనేది పోతుంది. సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఈ పరిహారం మీకు చక్కగా పనిచేస్తుందన్నమాట. అందుకే రేపు మంగళవారం సమయం సందర్భం అంటూ ఏమీ లేదు. కొంచెం అంత జీలకర్ర అంటే ఒక అర స్పూను, మనకు టీ స్పూన్ ఉంటుంది కదా, అందులో అర స్పూన్ జీలకర్ర తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఒక తెల్లని కాగితం తీసుకొని అర స్పూన్ జీలకర్ర అందులో వేసేసి ఒక 2-3 కర్పూర బిళ్ళలు వేసేసి దాన్ని ఒక చిన్న పొట్లం కట్టండి. అలా కట్టిన తర్వాత ఆ జీలకర్ర ఏం చేయండి అంటే కనుక మీరు అంటే ఇప్పుడు మనకే కదా సమస్యలు వస్తున్నాయి, ఇంట్లో ఎవరికైతే సమస్యలు వస్తున్నాయి వాళ్ళు మాత్రమే చేయండి, అందరూ చేయాలని రూల్ లేదనమాట. అందుకే మీరు ఇలా జీలకర్రను తీసుకొని ఇలా పొట్లం కట్టిన తర్వాత ఆ పొట్లాన్ని ఏంటంటే 21 సార్లు తల చుట్టూ తిప్పండి. సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య గురించి చెప్పుకోండి, ముందుగానే చెప్పుకొని 21 సార్లు తల చుట్టూ తిప్పి ఆ తర్వాత మీ ఇంటి బయట ఏంటంటే కనుక కాల్చండి. కొంతమందికి మనకేంటంటే వాకిళ్ళు ఇలా ఉంటాయి కదా, అక్కడ కాల్చొచ్చు. మాకు వాకిళ్ళు లేదనుకుంటే మీకు ఒకవేళ అంటే బాల్కనీస్ కానీ ఇలా ఉంటాయి కదండి ఇంటి బయట, అక్కడ కూడా కాల్చొచ్చు అనమాట. కానీ ఇంట్లో కంటే కూడా ఇంటి బయట కాలిస్తే మంచిది. సమస్య పోతుంది, అనేక రకాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు, లక్ష్మీదేవి ఇంకా అనుగ్రహిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే జీలకర్రకు చాలా పవర్ ఉంటుందని కూడా పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. జీలకర్రతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు ఫలితాలు అనేవి 99% రావటం అనేది జరుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకుంటే సరిపోతుందన్నమాట అండి.